అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు డబుల్ గుడ్ న్యూస్ అండి. డీఏ అరియర్స్ అప్రూవ్డ్ 3.64% డీఏ విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక అద్భుతమైన మరియు అదిరిపోయే తీపి కబురైతే అందింది. చాలా కాలంగా నిరీక్షిస్తున్న ఉద్యోగ లోకానికి ఇది నిజంగా ఒక గొప్ప ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. ఎందుకంటే తమ కష్టార్జితానికి సంబంధించి బకాయిలు ఎప్పుడొస్తాయని వారు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య ఉన్నటువంటి సాన్నిధ్యం మరింత బలపడుతోంది అని పరిపాలనలో కొత్త ఉత్సాహం వస్తుందని అయితే భావిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి ముఖంలో ఈ వార్త చిరునవ్వులు పూయించడమే కాకుండా వారి కుటుంబాల్లో కూడా సంతోషాన్ని అయితే నింపింది. ఒకవైపు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ అరియర్స్ చెల్లింపులకు రాష్ట్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలపడం విశేషం కాగా, మరోవైపు తాజాగా 3.64% డీఏ పెంపుకు సంబంధించి అత్యంత కీలకమైన ఫైల్‌పై ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తన ఆమోద ముద్ర వేస్తూ సంతకం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా అయితే బయటకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ ఈ ఫైళ్లను క్లియర్ చేయడం వల్ల లక్షలాది మందికి ఆర్థిక లబ్ధి చేకూరనుంది. గత కొద్ది నెలలుగా ఈ ఫైలు ఎప్పుడు క్లియర్ అవుతుందా అని సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చలకు మరియు ఉద్యోగుల ఉత్కంఠలకు దీంతో తెరపడింది. మరి జూన్ 25వ తేదీన జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక పరిపాలనాపరమైనటువంటి అంశాలతో పాటు ఉద్యోగుల సంక్షేమంపై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి సుదీర్ఘ చర్చలైతే జరిపింది. ఈ సమావేశంలో గౌరవ మంత్రులందరూ ఏకగ్రీవంగా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై చర్చించి, గత ప్రభుత్వం నుంచి నిలిచిపోయినటువంటి అన్ని రకాల బకాయిలను తక్షణమే క్లియర్ చేయాలని ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో కూడా ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలనేది, తద్వారా ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంపొందించాలని ముఖ్యమంత్రి గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలనైతే జారీ చేశారు. మరి ప్రస్తుతం ఈ యొక్క 3.64% డీఏ పెంపు మరియు పెండింగ్ అరియర్స్ చెల్లింపులకు సంబంధించి ఫైలు తన తుది మెరుగులు దిద్దుకోవడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్ వద్ద అయితే ఉంది. ఆర్థిక శాఖ అధికారులు ఈ పెంపు వల్ల రాష్ట్ర ఖజానాపై పడే అదనపు భారాన్ని మరియు నిధుల విడుదలకు సంబంధించి సాంకేతిక ప్రక్రియను పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే రాబోయే 1-3 రోజుల్లో వ్యవధిలోనే దీనికి సంబంధించి అధికారిక జీవో వెలువడే అవకాశం ఉంది అని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ఎంతో ఆశాభావంతో అయితే ఉన్నారు. ఈ జీవో వెలువడితేనే ఏ నెల నుండి పెంపు వర్తిస్తుంది మరియు బకాయిలు ఎలా చెల్లిస్తారనే దానిపై పూర్తి స్పష్టత అయితే వస్తుంది. ఈ యొక్క నిర్ణయం అధికారికంగా అమల్లోకి వస్తే అటు ప్రస్తుతం విధుల్లో ఉండి రాష్ట్ర అభివృద్ధితో భాగస్వాములవుతున్న ఉద్యోగుల నెలవారీ జీతాల్లోనూ, ఇటు జీవితాంతం సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్ల నెలవారీ పెన్షన్‌లోనూ మొత్తం గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఈ యొక్క 3.64% అదనపు కరువు భత్యం ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచడానికి ఎంతగానో దోహదపడుతుంది. ద్రవ్యోల్బణం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉద్యోగులకు రక్షణ కల్పించే ఉద్దేశ్యంతోనే ఈ డీఏ పెంపును ప్రభుత్వం శాస్త్రీయంగా అయితే నిర్ణయించింది. ఇక కేవలం నెలవారీ జీతం పెరగడమే కాకుండా గత కొన్ని నెలలుగా ఆగిపోయిన అరియర్స్ రూపంలో ఒకేసారి భారీ మొత్తంలో నగదు చేతికి అందడం ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ డబ్బుతో చాలామంది ఉద్యోగులు తమకున్న పాత అప్పులను తీర్చుకోవడానికి, పిల్లల ఉన్నత చదువుల ఫీజులు చెల్లించడానికి లేదా అత్యవసర గృహ అవసరాలకు ఉపయోగించుకోవడానికి వీలు పడుతుంది. ఇక పెన్షన్ల విషయానికే వస్తే వృద్ధాప్యంలో పెరిగిన వైద్య ఖర్చులకు, మందులకు మరియు ఇతర ఆరోగ్య అవసరాలకు ఈ యొక్క అదనపు సొమ్ము కొండంత ధైర్యాన్ని ఇస్తుంది మరియు ఆర్థిక భరోసానిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. వారి యొక్క శేష జీవితాన్ని గౌరవప్రదంగా గడపడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. మరి తెలంగాణ ఉద్యోగ వర్గాలకు ఇది నిజంగా ఒక డబుల్ ధమాకా లాంటి వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే సమయంలో పెండింగ్ బకాయిలు మరియు పెరిగిన నెలవారీ వేతనం అనే 2 ప్రయోజనాలు వారికి లభించనున్నాయి కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉన్నటువంటి ఆర్థిక పరిమితులు, బడ్జెట్‌లు మరియు
ఇతర సవాళ్లు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తోంది. అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఈ నిధులు ఎలాంటి జాప్యం లేకుండా నేరుగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో డిజిటల్ పద్ధతిలో జమ చేయబడతాయి. అప్పటి వరకు ఈ యొక్క చారిత్రాత్మక జీవో కోసం ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎంతో ఉత్కంఠతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.